జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరియు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కోరుట్ల మెట్టుపల్లి మున్సిపాలిటీలలో కొత్త పాలక వర్గం కొలువు తీరింది. ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన బస్సులలో మున్సిపాలిటీకు చేరుకున్నారు. 11 గంటలకు ఆయా మున్సిపాలిటీలలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 12:30 చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. వారు మాట్లాడుతూ కోరుట్ల మెట్టుపల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రజాపాలన కొనసాగిన నేపథ్యంలో నేటి నుండి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజాపాలన కొనసాగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను చూసి ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ మైలరపు లింబాద్రి మాట్లాడుతూ ఇది మా గెలుపు కాదు, ప్రజల గెలుపు. ప్రజల కోసమే మేము వెన్నంటి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ మేము ముందుండి పనిచేస్తామని అన్నారు. Can I go with you, Commissioner? మెట్టుపల్లి గోపాలక సంఘం చైర్పర్సన్ గా ఫోన్ పక్కకు పెట్టు, అందరు దూరం ఉండరు కదా మరి మంచిగా దగ్గరికి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కోరుట్ల మెట్పల్లి 2 మున్సిపాలిటీస్ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కైవసం చేసుకోమని నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పిన, తప్పకుండా 2 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలంతా కూడా సంతోషంగా, పట్టణ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని నిదర్శనం. ఇలా 2 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతం. ఓట్ల పరంగా చూస్తే మెట్పల్లిలో మాకు 8,743 ఓట్లు మాకు వచ్చింది. బీఆర్ఎస్కు 8,400 ఎంతో బీఆర్ఎస్కి వచ్చింది. 7,000 ఓట్లు బీజేపీకి వచ్చింది. 7,000 ఓట్లు బీజేపీకి వచ్చిన వాళ్లకు 10 సీట్లు రావడం, మరి మాకు 6 సీట్లు, బీఆర్ఎస్కు 6 సీట్లు. కాకపోతే మా రెబల్స్ ఏదైతున్నారో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ 4 గెలిచి కూడా మరి వారి సొంత గూటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మాకు 10 అయినాయి, బీజేపీకి 10 అయినాయి, బీఆర్ఎస్కి 6 ఉన్నాయి. మరి మేమందరం కూడా ఒక అవకాశం తీసుకున్నాం. తప్పకుండా ఎవరైనా మనకు అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పట్టణ అభివృద్ధి కోసం ఎవరన్నా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని మేము మా అభ్యర్థి లింబాద్రి గారిని తప్పకుండా మనం గెలిచేస్తాం, మీరైతే లోపట్టుకోండి అని చెప్పి, మరి వాళ్ళు 10 మేము 10 అయినప్పుడు కోరం ఉంటుంది కాబట్టి మరి ఒక సీరియస్గా మరి టాస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయన్న ఆలోచన ఉండే. అటా బీఆర్ఎస్ వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో రావడం,
వారి ఓట్లు వారు వేసుకున్నారు. మాకు అనుగుణంగా మరి అవతల బీజేపీ పార్టీ వాళ్ళు ఒకరు మాకు మద్దతు తెలపడం జరిగింది. అది మేము కూడా ఊహించలే అనుకొని, ఎందుకంటే అందరూ వాళ్ళు 10 వచ్చారు, మేము 10 వచ్చినాం. టాస్ అయితే మేము టాస్లో రిస్క్ తీసుకుందాం అనుకున్నాం. అప్పటికి మరి ఒక వ్యక్తి మెట్టుపల్లి అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని చేతెత్తడం ద్వారా మాకు 11 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు రావడం, మరి మేము 2 ఓట్లతోటి ఇక్కడ విజయం సాధించినాం. వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓంకార్ నవీన్ గారు. మరి ఇక్కడ మైలారం లింబాద్రి గురించి ప్రజలందరూ కూడా తెలుసు. వారు ఒక వ్యాపారవేత్తగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఇది ఓసీ రావడం, వారిని ఒక బీసీ మున్నూరు కాపు బిడ్డను కూడా ఇక్కడ వైస్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొరుట్లలో కూడా ఒక మైనారిటీ యువ నాయకుడిని షాహిద్ అని ఎంటెక్ చేసిండు. ఫస్ట్ టైం కౌన్సిలర్ అక్కడ వైస్ చైర్మన్ చేసి, ఒక మహిళా సోదరి మన జనరల్ వచ్చినా కూడా, కొరుట్లలో జనరల్ వచ్చినా కూడా ఒక బీసీ బిడ్డను అక్కడ తిరుమల వసంత గారిని అక్కడ చైర్మన్ చేయడం జరిగింది. సార్ దానిపై మీ స్పందన ఏంటి? ప్రజలు మోసపోలేదు, ప్రజలు కరెక్టే గుర్తించారు. ఎందుకంటే మీరు ఓట్ల పరంగా చూడండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెట్టుపల్లిలో అధిక శాతం ఓట్లు వచ్చినాయి. సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎందుకు అంటే మా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ 4 గెలిచినారు. ఏ విధంగా ప్రజలు మోసపోయిందో చెప్పుకోండి. నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు ప్రజల నిర్ణయం కరెక్ట్ తీసుకున్నారు. ఇవాళ మెట్పల్లి పట్టణం అభివృద్ధి కోసం ప్రజలు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. మెట్పల్లి ప్రజలందరినీ కూడా మీ మీడియా ద్వారా నేను అందరినీ, మెట్పల్లి ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. తప్పకుండా అభివృద్ధిలో గతంలో లేని విధంగా మెట్పల్లి పట్టణం అభివృద్ధి జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 18,70,00,000 రూపాయలు ఈ పట్టణానికి ఆల్రెడీ మంజూరు చేసినారు. శంకుస్థాపనాలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. కొన్ని టెండర్లు అయినాయి, కొన్ని టెండర్లు కారేపోవడం వల్ల తప్పకుండా పనులు ప్రారంభిస్తాం. మీకే వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మీరు సంవత్సరం లోపలనే మీకు తేడా కనిపిస్తుంది. పాత పాలనకు కొత్త పాలనకు అన్నది ప్రజాపాలనకు తేడా కనిపిస్తుంది. చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 6 సీట్లు వచ్చినా మనకు మద్దతు ఇచ్చారు. రెబల్స్ అయినా మనకు మద్దతు ఇచ్చి లింబాద్రి మీరు ఉండాలి కంపల్సరీ అని చెప్పించారు. అలాగే మీనా సుఖేందర్ గౌడ్ గారు బీజేపీ అయినా అభివృద్ధి కొరకు మీకు ఇస్తా అన్న ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం మెట్పల్లి మంచి సుందరంగా చేయాలని ఆలోచిస్తున్నారు. అందరి మనసులో ఉన్న లింబాద్రి అంటే అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నువ్వే ఉండాలంటే ఇక్కడ నేను ఉండేది కాదు, ఎలక్షన్లో గెలాలి. నా 17వ వార్డు జనరల్ రావడము, అలాగే మున్సిపల్ జనరల్ రావడం జరిగింది. దీనికి నన్ను అదృష్టంగా భావించి మెట్పల్లిని సుందరంగా చేస్తానని చెప్పిన మా నరసింహన్న గారు ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తను చెప్పినట్టు 1 ఇయర్లోనే పెద్ద ఎత్తున మున్సిపల్ చెప్తున్నాను. ఇక బాగా మాట్లాడద్దు, నాకు మాట్లాడుండదు, అన్ని చేసి ఉంటాం మనది. ఇంతటితో ప్రజల విజయం, ప్రజలు కూడా విజయమే. లేకపోతే మనకి ఇంత మద్దతు ఇవ్వాలంటే ఈ కొనుక్కుంటే కూడా రావు. మనకు ప్రేమ వచ్చింది. నా ఎంబట ఉన్నవాళ్ళు కూడా మందుకు డబ్బులకు ఎవరు రాలేదు. అన్నా మీరు ఉండు, మేము ఉన్నామని చెప్పి అచ్చుంటేనే మనకు ఈ ఛాన్స్ అదే కదా.